వ్యూయర్స్ వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఇప్పుడే మాస్ జాతర సినిమా చూశాను. మామూలుగా లేదు, రవితేజ గారి మాస్ కమ్బ్యాక్, మాస్ మహారాజా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినట్టు అనిపించింది అనమాట. యాక్షన్, కామెడీ, ఎవ్రీథింగ్ రవితేజ గారి నుంచి ఫ్యాన్స్ కి ఏ స్టఫ్ అయితే కావాలో అదంతా ఉంది. బట్ రొటీన్ స్టోరీయే, కొత్తగా ఏం లేదు. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాలంటే నవీన్ చంద్ర అన్న ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనమాట. బాలరెడ్డి ఎలా అయితే మనకు గుర్తుండిపోయిందో ఆయన పెర్ఫార్మెన్స్ లో బాలరెడ్డిని మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇందులో. అండ్ కంప్లీట్ గా నవీన్ చంద్ర గారిని ఒక కొత్త వేలో చూస్తారు. విలన్ క్యారెక్టర్స్ ఆయన ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఆయనకి. అండ్ నాకు తెలిసి కొంచెం రవితేజ గారిని డామినేట్ చేసినట్టే ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా ఫ్యాన్ స్టఫ్ ఉంటే ఆడుతూనే ఉంటారు ఫస్ట్ హాఫ్ అంతా. బట్ సెకండ్ హాఫ్ సాంగ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో కుదిరితే డైరెక్టర్ గారు టీం ఆలోచించి ఆ సాంగ్స్ ని తీసేయగలిగితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. థియేటర్ లో రవితేజ గారి ఫ్యాన్స్ కి పూనకాలే. మాస్ రవితేజ తాండవం చూడొచ్చు. లాస్ట్ 10 నిమిషాలు అయితే మామూలుగా కాదు. లాస్ట్ 10 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ అయితే మటుకు పీక్స్. ఈగల్లో ఏదైతే ఉంటుందో దాన్ని మించి అనిపిస్తుంది నాకైతే. సో యాక్షన్ ఎపిసోడ్ మటుకు చాలా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఫ్రేమ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది. రొటీన్ స్టోరీయే, కాకపోతే ఆ తీసుకెళ్లిన విధానం, ఆ హై ఇచ్చిన విధానం చాలా బాగా అనిపించింది. ప్రతి సీన్ కూడా మనకు ఆ హైని తీసుకెళ్తూనే ఉంటది. సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ ఫిలిం. సో ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా మాస్ జాతర.